హాయ్, మన లైఫ్లో చాలా మందిని కలుస్తూ ఉంటాం. ఎప్పుడో ఎక్కడో చోట కొంతమంది కనెక్ట్ అవుతూ ఉంటారు. అయితే ఈరోజు మజ్ను చిత్ర విశేషాలతో ముగ్గురు కనెక్ట్ అయ్యారు మనతో. మరి వారే మనందరి ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ నేచురల్ స్టార్ నాని, తర్వాత అను అండ్ డైరెక్టర్ విరెన్షి గారు. మరి మనతో వాళ్ళు ముగ్గురు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్. హలో అండి. సో విరెన్షి గారు, చాలా రోజుల తర్వాత ఇప్పుడు కనెక్ట్ అయ్యారు మా అందరితో స్క్రీన్ మీద కనిపించడం. సో ఎంత గ్యాప్? వై? ఆల్మోస్ట్ ఉయ్యాల జంపాల తర్వాత 3 to 3.5 years అవుతోంది కదా. గ్యాప్ లో స్టోరీ రాసాను. యాక్చువల్లీ ముందు సేమ్ జాన్ రిపీట్ చేయకూడదు, డిఫరెంట్ గా ట్రై చేద్దామని ఫుల్ యాక్షన్ స్టోరీ రాసామట. సో నేను యాక్షన్ స్టోరీ తీసుకెళ్లేసరికి అందరూ భయపడ్డారు. యాక్షన్ స్టోరీస్ తీసుకెళ్లారా? సో తర్వాత మళ్ళీ టైం తీసుకుని స్టోరీ రాసి నాని గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నాని కోసమే రాసారా, లేదంటే మీ దృష్టిలో ఇంకా యాక్చువల్లీ ఓన్లీ స్క్రిప్ట్ ఒకటే ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నారా? యాక్చువల్లీ నాని గారు కూడా చెప్పింది ఏంటంటే, నేను ఫస్ట్ నాకు రాసినప్పుడు ఆయనే బ్రెయిన్ లోకి వస్తారన్నమాట, ఏ స్టోరీ రాసిన. సూపర్. ఓకే. సో అనుకోకుండా ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయనకి బాగా నచ్చింది. ఎవరితో చేసినా సరే నాకు కొంచెం షేర్ పంపించారు రెమ్యునరేషన్, వాళ్ళ హీరో రెమ్యునరేషన్ లో రాసినండి. మరి ఇది యాక్షన్ మూవీస్ అన్నప్పుడు చెప్పలేదా? ఒక ఐడియా డిస్కస్ చేశాడు యాక్చువల్లీ. బట్ అంటే ఫస్ట్ నన్ను అసలు విరించి నా దగ్గర తీసుకొస్తున్నప్పుడే విరించి లవ్ స్టోరీ చెప్తే బాగుండని నేను మనసులో అనుకున్నాను. అండ్ వచ్చి లవ్ స్టోరీ చెప్పాడు ఫస్ట్. అండ్ మధ్యలో ఊరికే సరదాగా ఒక ఏదో యాక్షన్ స్టోరీ డిస్కస్ చేశాడు. బట్ యాక్షన్ స్టోరీకి నీకు నాకు ఇద్దరికి టైం ఉందిలే అని చెప్పి లవ్ స్టోరీకి వెళ్ళిపోయాను. అను, how are you? So this is the debut for you on the Telugu, right? So what's your background basically? I did one film in Malayalam as a child artist, and then my first film as heroine is action hero Biju with Niven Polly, and then after that this one. So working with this crew, ela undi? Really nice. Nani. Really nice. I think I've learned a lot in this film, and I think I can use that for my future films also. So it was a huge learning experience. మజ్ను ఎలా ఉండబోతున్నాడు? ఒక టెన్షన్ లో పెట్టే మూమెంట్ ఏమి ఉండదు సినిమాలో. చాలా హాయిగా ఉంటుంది సినిమా అంతా, బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. అన్ని మూమెంట్స్ గా మీకు కాన్స్టెంట్ గా ఒక స్మైల్ ఉంటుంది సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి వరకు. విరెన్షి గారు, బట్ నాని ఎంత ఫ్యాబులస్, ఎంత ఫెంటాస్టిక్ యాక్టర్ మనందరికీ తెలిసిందే. సో కథ మీరు నారేట్ చేసేటప్పుడే బట్ నాని డెఫినెట్ గా స్టోరీ గోయింగ్ టు రాక్, డెఫినెట్ గా బాగుంటుందని మీరు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశారా? యాక్చువల్లీ ఏంటంటే, స్టోరీ ఉయ్యాల జంపాల రాసుకున్నప్పుడైనా ఇది రాసుకున్నప్పుడైనా ఒక లెవెల్కి స్టోరీ ఉంటుంది కదా. నాని గారు తీసుకెళ్ళినప్పుడు బాగుంది, ఆ లొకేషన్ ఇంకా బాగా చేయొచ్చు అన్నారన్నమాట, అంటే డైలాగ్స్ పరంగా. సో ఇంకా బాగా ఇప్పటివరకు చాలా కష్టపడి రాసింది, లొకేషన్లో ఇంకేం చేస్తాం అనుకున్నమాట. కానీ లొకేషన్లో ఎవ్రీడే ఫన్ సైడ్ ఇంకా చాలా, అంటే అంతకుముందు ఒక రేంజ్కి ఉండేది, నెక్స్ట్ ఇంకో రేంజ్కి వెళ్ళింది. అంటే పెర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. సో దాంతోపాటు డైలాగ్స్ కూడా స్పాట్ ఇంప్రూవైజేషన్లో అందుకనే అన్నారా లొకేషన్లో చూద్దాం కొంత అని సో అనిపించింది అనమాట. సో అక్కడ కూడా ఇంకో లెవెల్కి వెళ్ళింది నాని గారు. నానికి ఒక కథ నారేట్ చేసేటప్పుడు డైరెక్టర్ బాగా కష్టపడతాడట, చాలా ఆలోచిస్తాడట, అంటే అంత ఈజీగా నచ్చదు నానికి. సో ఏం మెస్మరైజ్ చేశారు నానిని? ఏం నచ్చిందండి అని అడగలేదు, స్టోరీ చెప్పాక చెప్పడం మామూలుగా సింపుల్ గా చెప్పేసా. అక్కడ ఏంటంటే నేను కూడా ఏంటంటే ఎలా రియాక్ట్ అవుతారని పెద్ద పట్టించుకోను, స్టోరీ చెప్పాలి, మనం ఎంజాయ్ చేస్తూ చెప్పాలి. చెప్పింది అదే కదా, మిగతా వాళ్ళగా మీరు అన్నట్టు ఏం చేసి ఇంప్రెస్ చేద్దాం గొడవ లేదు. తనకు తెలిసిన కదా నిజాయితీగా చెప్పాడు అని నచ్చింది. మరి మజ్ను మన అనగానే మా అందరికి నాగార్జున గుర్తొచ్చేసాడు. మరి ఆ స్టోరీ ఏమైనా దీంట్లో వాళ్ళకి ఆ స్టోరీ ఇందులో ఉంటే మళ్ళీ ఇది కంప్లీట్ అంటే అసలు మజ్ను అన్న కనెక్టే మీకు కొత్తగా ఉంటుందండి రేపటి నుంచి. అంటే మజ్ను అనేది ఒక సాడ్నెస్ కి సంబంధించిన పదం ఏమో ఈ రోజు వరకు, రేపటి నుంచి అది ఒక ఫన్, ఒక ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన పదం అవుతుంది. ఏం నచ్చింది మీకు లైక్ స్టోరీలో? వాట్ యు హావ్ లైక్డ్ ఇన్ ద స్టోరీ అండ్ వాట్స్ యువర్ క్యారెక్టర్? I think the fact that it's very sincere and that I liked my character in the film. I think it's something that you know you can get. It's perfect to do for a debut, and I think anyone can connect to the character. A lot of Indian girls can connect to the character, and I like the story as a whole. It's a really good romantic film.
Like he said, it's a very light-hearted film. When you leave the theater, you have a smile on your face. How can you say all this? You didn't watch the film. I've acted in it, right? I heard the full story. You narrated the full story with me. ఫస్ట్ ఈ అమ్మాయి స్టోరీ చెప్పిన వెంటనే ఏమైందంటే షాక్ అయిందన్నమాట. అంటే ఒక స్టోరీలో ఇంత బ్యాటర్ ఉందా? ఇంటర్వెల్ కి రాకముందు ఒక అరగంట ముందే up to there, where are we now? Just half an hour. Oh God, this is my story. Okay. She is totally shocked after all listening to the entire story. Yeah. సో తెలుగు ఏం ప్రాబ్లం అవ్వలేదా? తెలుగునా అమ్మాయికి ప్రాబ్లం అయిందండి, మాకు కూడా ప్రాబ్లం అయింది. డైలాగ్స్ పరంగా కొంచెం Dialogues పరంగా చాలా బట్ షీ కెన్ అండర్స్టాండ్ రైట్. Now I can. Now I'm picking it up slowly by slowly. It's like someone who learns Chinese for the first day. You know, that's how it was for me in the beginning. So now I think with more experience, I'll be able to pick up Telugu and start speaking it eventually. ఓకే. సో వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఇన్ ద మూవీ? Jare Jare. అన్ని తనవే చెప్పేసుకుంటుంది. But actually, it's really కదా? కూడా జారే జారే ఇష్టం. అందరికి ముగ్గురికి ఇష్టం జారే Yeah, జారే. నాకు అది నచ్చింది. బట్ యాక్చువల్లీ బయట కళ్ళు మూసి పెద్ద హిట్, అవును. even Oi Mekam La, it's a- ఓయ్ మేఘంలా ఇస్ బిగ్ హిట్. అండ్ ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి గారితో కూడా మీకు మంచి కనెక్టింగ్, మంచి మ్యూజిక్ అండ్ మంచి యూనో సూదింగ్ సాంగ్స్ ఉన్నాయి. అసలు వింటుంటే ఇంకా వినాలని. అఫ్ కోర్స్ మీ సాంగ్స్ అన్ని అలాగే ఉంటాయి. అంటే ఫస్ట్ థింగ్ నా సాంగ్స్ అన్ని ఎలా ఉంటాయంటే నేను ఎప్పుడు వాయించలేదండి, బికాజ్ వాళ్ళు అంత బాగా ఇస్తున్నారు ఏంటో అదృష్టం అంతే. సో గోపి సుందర్ విషయానికి వస్తే నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. అంటే నాకు బలబల మగడ మజ్ను లాంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడని కాదు, అంతకంటే ముందు నేను అప్పుడప్పుడు మలయాళం ఫిల్మ్స్ చూస్తుంటాను, నాకు ఇష్టం. బెంగళూరు డేస్ కానీ చాలా సినిమాలు చూసాను నేను. మిల్లీ అని ఒక సినిమా చేశాడు, దాంట్లో వచ్చిన ప్రమోషనల్ సాంగ్ ఉంటుంది, వెరీ నైస్ సాంగ్ అనమాట. సో నేను రెగ్యులర్గా గోపిసుందర్ సాంగ్స్ వింటూ ఉండేవాడిని. అండ్ మెలడీ అన్నది చాలా బాగా చేస్తాడు. అంటే మనం నేను చూడండి, నేను సాంగ్స్ ఎంత బాగా చేస్తాను అని కాకుండా నా సాంగ్స్ సినిమాని కాంప్లిమెంట్ చేస్తున్నాయా, ఈ సినిమాలో ఉన్న ఫీల్ని నేను ఎలివేట్ చేయగలుగుతున్నానా అని ఆ టోన్ని అర్థం చేసుకొని చేసే అతి తక్కువ మ్యూజిక్ డైరెక్టర్స్లో గోపిసుందర్ కూడా ఒక అతను. సో అందుకే మజ్ను అన్న వెంటనే లవ్ స్టోరీకి పర్ఫెక్ట్ గోపిసుందర్ అయితే బాగుంటుందని అందరం అనుకున్నాం. అండ్ ఇమీడియట్గా ఆయనకి వెళ్ళాం. అండ్ మా నమ్మకం కరెక్ట్ అయింది. ఈరోజు ఫైనల్ అవుట్పుట్ చూస్తుంటే ఒక చాలా మేజర్ షేర్ రేపు సినిమా సక్సెస్ అయిన తర్వాత అవుతుందని తెలుసు. ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదని చెప్పట్లేదు, బట్ దాని తర్వాత దాంట్లో పెద్ద షేర్ గోపిసుందర్ కూడా ఉంటుంది. అండ్ చాలా మంది రేపు తన మ్యూజిక్ గురించి మాట్లాడతారు. అఫ్ కోర్స్ మ్యూజిక్ డామినేట్, డెఫినెట్ గా మ్యూజిక్ కూడా ఇట్స్ బిగ్ షేర్ ఉంటుంది మూవీకి. అంటే ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ చేయాలని ముందే అనుకున్నమాట. ఇంతమంది సిచ్యువేషన్స్ ఛాన్స్ ఉంది, సో అన్ని మంచి పాటలు రావాలి మనకి. సో అలా ఎవరిస్తారు మనకి? యాక్చువల్లీ మ్యూజికల్ లాగా ఉంటుంది సినిమాయే. సెకండ్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ ఫన్, ఫస్ట్ హాఫ్ అయితే మ్యూజికల్. అంటే సాంగ్స్ ఫీల్ లవ్ స్టోరీ అదొక మూడ్ లో ఉంటుంది. అంటే స్టోరీ పరంగా లైక్ ఏమైనా మళ్ళీ మీ హెల్ప్ తీసుకున్నారా? స్టోరీ పరంగా కానీ లొకేషన్ లో చాలా పనులు చేసేవారు అనమాట. ఈ అమ్మాయికి డైలాగ్స్ నేర్పించడం, డైలాగులు నేర్పించడం, ఇంకోటి కంటిన్యూటీ చూడటం, ఆయన కంటిన్యూతో పాటు వేరే పక్కన ఆర్టిస్ట్ కంటిన్యూటీ చూడటం, బ్యాక్గ్రౌండ్లు రకరకాల ఇటైతే బెటర్ ఏమో. పని బేసిక్ గా వరకు మీకు ఇంకా మంచి స్టోరీ ఇంకా రావాలి, మంచి స్టోరీ ఏదైనా ఇంకా సైన్ అప్ చేయాలని ఆలోచన ఉందా? లేదండి, ప్రతి సినిమా ఎంజాయ్ చేశారా? ఒక సినిమా చేస్తున్నాం అంటే దాని మీద నెక్స్ట్ 6 నెలల్లో 9 నెలల్లో మన లైఫ్ లో చాలా క్రూషియల్ టైం కదా. ఆల్మోస్ట్ ఒక 9 months ఈ ఏజ్ లో చాలా క్రూషియల్ టైం. దాన్ని స్పెండ్ చేయడానికి మనం ఒప్పుకుంటున్నట్టే లెక్క ఒక సినిమా చేస్తున్నాం అంటే. సో అది ఎంత నచ్చితే చేయగలం మనం. సో నాకు అన్ని నచ్చే చేస్తున్న ఫిల్మ్సే. అండ్ నేను అనుకున్నట్టుగానే రిజల్ట్ కూడా చూస్తుంటే ప్రేక్షకులు కూడా అలాగే ఎంకరేజ్ చేశారు. అండ్ డెఫినెట్గా ఇప్పుడు మజ్ను తర్వాత ఇంకా మంచి సినిమా చేయాలంటుంది, ఆ తర్వాత ఇంకా మంచి సినిమా చేయాలంటుంది. సో అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అది దానికి అంతే ఉంది. ఆ కోరిక అయితే డెఫినెట్ గా ఉంటుంది, అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. So any sweet memories throughout the movie? I think every moment was very sweet. Like I said, it's a whole learning experience for me. He helped me a lot. I don't know. ఫన్ చెప్పాలంటే ఐ థింక్ రకరకాలండి. అంటే బాగా ఎంజాయ్ చేసాం మేము. ఎక్కడెక్కడ అసలు లొకేషన్స్ అంటే? భీమవరంలో షూట్ చేసాం, మెదక్లో షూట్ చేసాం, హైదరాబాద్ లో షూట్ చేసాం, గోవాలో షూట్ చేసాం, అరకులో షూట్ చేసాం. అరకు వాస్ ఫన్. అరకు బాగా ఎంజాయ్ చేసాం. ఈ అమ్మాయి పెద్దగా ఎంజాయ్ చేయలేదు, బట్ మేము బాగా ఎంజాయ్ చేసాం. లేదు ఆవిడకి అంత నీట్ గా ఉండాలంట. సరే. I didn't like the rooms, but I like the shooting part, but I didn't like the stays and this thing. It was horrible for me. I didn't like that. నేను ప్రతిరోజు షూటింగ్ బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే రాసుకున్న ప్రతి సీను
లొకేషన్లో చూస్తుంటే చాలా బాగా వచ్చేది. నాని గారి పెర్ఫార్మెన్స్, అను డైలాగ్స్, ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్, సో ప్రతిదీ చాలా హ్యాపీగా అనిపించేది అనమాట. సో దాంతోపాటు ఏంటంటే ఎవ్రీడే ఎన్విరాన్మెంట్ ఎక్కడ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండేది అనమాట. ఫుల్ ఫ్రీడమ్ ఉండేది. ఏంటంటే డైరెక్టర్ ఏదైతే కావాలని కోరుకుంటాడో అన్నీ దొరికినాయి మాట నాకు ఈ సినిమాకి. సో ఇంకొక హీరోయిన్ శ్రీప్రియ గురించి, వర్కింగ్ విత్ హర్. ప్రియశ్రీ తను ఇంకో లీడ్ చేసిన సినిమాలో. అండ్ ముందు ఇద్దరు కూడా, అను కానీ ప్రియశ్రీ కానీ ఇద్దరు బిగినింగ్ లో చూసినప్పుడు నాకు కథలో సుమా కిరణ్ అని చెప్పున్నాడు. సో వీళ్ళిద్దరు కొత్త అమ్మాయిలు, వీళ్ళిద్దరు అనుకుంటున్నాం అని చూపించినప్పుడు ముందు అను ఇమానుయేల్ ప్రియశ్రీనే కనపడ్డారు నాకు. బట్ ఇప్పుడు సినిమా మేము పోస్ట్ ప్రొడక్షన్ రకరకాల షూటింగ్ అన్ని చేసిన తర్వాత ఇప్పుడు సడన్ గా వీళ్ళని చూస్తే సుమా కిరణ్ అని పిలవాలనిపిస్తుంది. అంటే అంతగా ఆ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. You want to dedicate one song to Nani. Which song you want to dedicate? The sad one. ఊరికేలా? Urkela. I love that song. Oh. My favorite. నాకు చాలా ఇష్టం. Can you sing once? No, I don't want to ruin the song. గుడ్ ఐడియా. Okay. So producer Kiran గారి గురించి. కిరణ్ గారు ఎప్పటి నుంచో తెలుసండి నాకు. అండ్ రెగ్యులర్గా కలుసుకునే వాళ్ళని సినిమా చేద్దాం అనుకున్నాం. ఇంతకుముందు కూడా ఒక స్టోరీ వినిపించడం జరిగింది, కుదరలేదు. ఏదైనా మంచిది పర్ఫెక్ట్ ఫిల్మ్ సెట్ అయితే బాగుంది అనుకుంటున్నాం. అండ్ ఆ టైంలో మజ్నూన్ తీసుకొచ్చారు. సో సరైన సినిమాతో బిగిన్ అయింది మా కొలాబరేషన్. అండ్ సినిమా మొత్తం కూడా చాలా కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చి కిరణ్ గారు కానీ గీత గారు కానీ ఇద్దరు బ్రహ్మాండంగా హ్యాండిల్ చేశారు మొత్తం ప్రొడక్షన్ని. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ దెమ్ అండ్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్. సో మీకు ఎలాంటి ఫ్రీడమ్ ఉంది మూవీ త్రూ అవుట్ ద మూవీ? ముందు నుంచి ఫుల్ ఫ్రీడమ్ అండి. ఇంత ఫ్రీడమ్ కాంప్రమైజ్ అవ్వకుండా. యాక్చువల్లీ పెద్ద బ్యానర్స్ లో ఇంత ఫ్రీడమ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే ఓ పక్కన కిరణ్ గారు అంత ఫ్రీడమ్ ఇచ్చారు, గీత గారు కూడా అంత ఫ్రీడమ్ ఇచ్చారు అనమాట. గీత గారు ముందు నుంచి తెలియటం వల్ల, ఆవిడ ఫ్రెండ్ అవటం వల్ల కూడా చాలా హ్యాపీగా ప్రాసెస్ అంతా కూడా చాలా జరిగింది. సో ఓన్లీ కాస్టింగ్ అప్పుడు, అంతకుముందు టెక్నీషియన్ సెలెక్షన్ అప్పుడు, షూటింగ్ అప్పుడు ఎవ్రీ స్టేజ్లో నేను అనుకున్నది చేసామాట. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీరు అనుకున్నట్టు వచ్చేస్తుంది. అవునవును. సూపర్. సో ప్రేమ లైక్ ఎన్నో రకాలు విన్నావు, నవరసాలు అని. చట్నీ ఏంటి మరి? ఏం చట్నీ అది? ఊరికే ఏదో అనుకుంటే జోకులు వేసుకుంటుంటే వీరించి బాగుంది పెట్టేద్దాం అన్నాడు. అది క్లిక్ అయిపోయింది. అండ్ అదే పాపులర్ అయింది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ట్రైలర్ టీజర్స్ అవన్నీ చూస్తుంటే నిజంగా వెరీ ఫనీ, అసలు బాగుంది అని కొత్తగా అనిపిస్తుంది రెగ్యులర్ గా కాకుండా. మొన్న ఎప్పుడు మా ఇంట్లోనే ఎవరు రసం కొంచెం థిక్గా వచ్చింది అనమాట. ఇది రసం కాదు చట్నీ అంటున్నారు. సో ఇందులో లైక్ బాహుబలి 2 టీమ్ కూడా ఉన్నారు అండ్ రాజమౌళి గారా లాంటి మిగతా టీం ఉన్నారా? ఏంటి అసలు సస్పెన్సా? సస్పెన్స్ ప్రస్తుతానికి. మీరు చెప్పకండి, మాకు డైరెక్టర్ గారు చెప్తారు. చెప్పండి వీరించి గారు. ఏదండి ఇది? రాజమౌళి గారు బాహుబలి 2 టీం ఏమో ఉన్నట్టున్నారు అని విన్నాము. అంటే ఇప్పుడు మనం వింటున్నది 2 కదా, పార్ట్ 2 గా టీం ఉన్నారు లేదు పక్కన పెడితే నేను బాహుబలి అసిస్టెంట్ డైరెక్టర్. వీరించి గారు, సో మూవీ త్రూ అవుట్ ద మూవీ అసలు మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మజ్ను ఏంటి? మజ్ను ఏంటి ఇందాక అన్నా కదండి, మజ్ను ఫెయిల్యూర్లో మిగిలిపోతే మజ్ను అయిపోతాడు, ఫెయిల్యూర్లో సక్సెస్లోకి వెళ్తే నాని మజ్ను అవుతాడు. సూపర్ అండి. సో నాని గురించి ఏం చెప్తారు? He's all of his heroines say the same thing about him. I'm just going to repeat the exact same thing now. So repeat. You want to listen to it? He's very supportive. He helped me. Shut up. See? Say it. It should be convincing. నాని గారు అంటే తిడుతుందా పొగుడుతుందా అర్థం అవుతుంది. అదే అర్థం కాదు. Very serious, very supportive, very. What is that? Prepare అయ్యొచ్చు. You mean it? No, I do mean it. I obviously do mean it. I'm just saying that all of his heroines say the same thing about him. Say it. No eyebrows. Hey. See, this is what I cannot even say. Okay. He's like, he helps me. Like he said, he was basically like the assistant director. He would help me regarding every scene. We would even practice, right? Like even like off shoot, he would tell me this. If you did this, it would be better. Or he would, support me throughout a lot of. She never listened to me, but still, yeah, I tried my best. I did listen to you. He is guru for you. No, I wouldn't say that. Stop. Cool. Guru. You want to take my blessings? ఓకే. సో నాని మరి కమింగ్ ప్రాజెక్ట్స్, సో దీంతో పాటు ఇంకా
నెక్స్ట్ మజ్ను తర్వాత నేను లోకల్ అండి. ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది త్వరలో అది కూడా. ఓకే, సో రిలీజ్ అవబోతోంది మజ్ను. సంథింగ్ యూ వాంట్ టు సే టు యువర్ ఫ్యాన్స్ ఆర్ ఎలా ఎంజాయ్ చేయొచ్చు మూవీని? ఏ సినిమానైనా ఎలా ఎంజాయ్ చేస్తారు అలాగే ఎంజాయ్ చేయొచ్చు. బట్ అందరికీ ఎప్పుడు ఉన్న ఒక నమ్మకం చేసిన ఫిల్మ్స్ వల్ల అయి ఉండొచ్చు. నా సినిమాల మీద అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ అందరూ వచ్చి చూడొచ్చు అన్నది అది ఈ సినిమాతో ఇంకా బలపడుతుంది. అండ్ మొత్తం ఫ్యామిలీ అందరితో చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని ముసలిని అందరిని కలిసి తీసుకెళ్ళండి, కంప్లీట్ గా ఎంజాయ్ చేసి టికెట్స్ అడగండి అందరూ, అందరిని తీసుకెళ్ళాలట. ఫస్ట్ డే ఎంత కష్టం అండి బాబు, మాకు తెలుసు కష్టాలు. అయితే సో ఇప్పుడు కుదిరితే అప్పుడు తీసుకెళ్ళండి అండ్ మరి ఎంజాయ్ చేస్తారు. అండ్ పైరసీని వాటిని ఎంకరేజ్ చేయకండి అండ్ దయచేసి బిగ్ స్క్రీన్ మీద మాత్రమే చూడండి. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ విరించి గారు అండ్ థ్యాంక్ యూ అను. నైస్ టాకింగ్ టు యూ నాని గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. మరి మజ్ను చిత్ర విశేషాలు ఈ ముగ్గురుతో మనం కనెక్ట్ అయ్యాం కదా. మరి నెక్స్ట్ మజ్ను సినిమాని సక్సెస్ చేయండి అండ్ ఎంజాయ్ చేయండి.